మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో ఈ మధ్యకాలంలో మొగల చంపుతందుకు మొనగాని ఆడవులు తేలిరులా. నిజంగా మొనగాడంటే మొనగాని ఆడవులు తేలిరు కొంతమంది. ఇక గిట్ట అంటే కొంతమంది ఆడవులకు నచ్చదు. కానీ మొగని అంట చీర తీసుకుందట. చీర తీసుకొని మంచిగా బిగ్గర కట్టేసిందట. కాళ్ళు రెక్కలు బిగ్గర కట్టేసిందట. మొగడేమో తాగి పైనాడు. సొయ్యి లేకుండా మొగడు పైనాడు. ఇదే సందానుకొని కాళ్ళు రెక్కలు కట్టేసి మంచి పనికత్తి చేతులు పట్టుకుందట. పనికత్తి చేతులు పట్టుకొని చేతులు కాళ్ళు తలకాయ ఇష్టం వచ్చే కాడంగా ఏడంగా అవపడితే ఆడంగా నరికేసిందట. పుణ్యానికి మొగని చంపేసింది. ఏమక్కర చంపింది మరి? మొగని తాగిన మొగని ఒక సపరేట్గా వండనియాలి కదా. ఏమక్కర చంపింది అంటే ఈ కారంగా ఉంటుంది. కానీ మిన్నెగాడు ఉండంట. ఇక అట్ట అంటేనే కొంతమంది గట్టంట అంటారు. మరి ఉంచుకున్నాడు మిన్నెగాడు కాబట్టి ఏమవుతాడు? 17 ఏళ్ళ కింద పెళ్ళి అయిందంటే వీళ్ళకు. 17 ఏళ్ళ కింద పెళ్ళి అయింది. మొగనికి 38 సంవత్సరాలే. మళ్ళీ ఆడు ముసలోడు కూడా కాదు, ఒంట్లో బలం లేనోడు కూడా కాదు. కానీ 38 ఏళ్ళ మొగడు ఆమెకు నచ్చలేదంట. ముగ్గురు పిల్లలకు అన్నది. 38 ఏళ్ళ మొగడు ఆడికే ఆయన పని అయిపోయిందని ఇంకోనికి మరిగిందంట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే మహబూబాబాద్ దగ్గరనంట దేవరకద్ర మండలం అంట. దేవరకద్ర మండలంలో ఏంది బస్వసాయి పెళ్ళా? బస్వసాయి పెళ్ళి అంట. చూడురే, అదే ఊరిలో చక్కదానంగా వాళ్ళు సంసారం సాగుతున్న సమయంలో ముగ్గురు పిల్లలు చూసుకొని వాళ్ళ కాలు బతుకురంట. ఈమె పేరేం పేరు? ఈమె సక్కరామ పేరు కవిత అంట. మొగని పేరు వచ్చేసేమో నగేషు, పిల్లల పేరు వచ్చేసే కవిత. ఈ కవితకు కన్ను చెదిరి ఇంకో పొరగానికి మరిగిందంట. ఆ ఊళ్ళోనే మరిగింది. మరిగి సపడే కూకోవాలన్నా లేదు, దొరికిపోయిందట మొగనికి దొరికిపోగానే మొగడు ఏం చేసిండంట, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనకు ముగ్గురు పిల్లలు చక్కదానంగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు నా మాటిని తల్లి ఆడవాడు అని ఉంచుకున్నావు కదా, అని ఇచ్చిపెట్టు అని నచ్చ చెప్పిండట. నాకు నువ్వు వద్దని చెప్పలే, నచ్చ చెప్పిండట. మా అమ్మగారి జర నా మాటిను నా ఇజ్జత్ పోతే ఊళ్ళో పాడైపోను, జర ఆ నెంబర్ తిరగకంటే నన్ను తిరగకంటవా అని జోరుగా పంచాయతీ పెట్టుకుంటే నా వల్ల అవుతలేదు అనుకొని మొగడు ఏం చేసిండు, పెద్ద మనుషుల పంచాయతీ పెట్టినట. పెద్ద మనుషుల పంచాయతీ పెడితే పెద్ద మనుషులు ఏం చేస్తారు? నచ్చ చెప్తారు. బీటా గట్ట కాదు గిట్ట కాదు సంసారం చేసుకోవాలి. సరే లంగో దొంగ అయినావు పాడైపోను, తినేవేమో బయట తినవు కానీ ఇక నుంచి మాత్రం బయట తినకు మా అమ్మ కానీ ఇంటనే తినని చెప్పినట. అమ్మర కొడుక పెద్ద మనసులో పిలిపించి నా ఇజ్జత్ తీస్తావు బిడ్డ అనుకుందంట. ఇక అనుకొని రోజు ఇంటికి రాగానే పంచాయతీ పెట్టుకుంటే ఇక ఈ మొగనికి పానం విసికి ఏం చేసినట్ట అంటే బిగ్గర తాగుడు మరిగినట. బిగ్గర తాగుడు మరిగా వచ్చి ఏ లెక్కలో పండుకోను కథం. ఇదే తను జరుగుతుంటే చూసిందంట. నువ్వైతే తాగుడు బాగానే మరిగినావు కదా, ఎన్నడో ఉన్నాడు గట్టిగా తాగి వస్తావు కదా, నీ పని చేస్తా అనుకుని అప్పుడే కూర్చుందంట. మిండగాని అడిగిందంట, ఏం చేద్దామంటే ఏముంది చెయ్య అని పని కథం చేసేసి మన ఇద్దరం కలిసి చెక్కేద్దామని ఉంచుకున్నాడు చెప్పినట. అనగానే నిన్న ఆదివారం నాడు ఏం చేసిండు, జర్రంత ఉతారు తాగి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి చెప్పులాట ఇడిచి బువ్వ తింటావు అంటే బువ్వ లేదు ఏం లేదు బంతనాడట. మంచం మీద అట్టే పన్నాడట. పిలిచిందట. పిలిస్తే లేస్తాడట. మళ్ళీ పిలిచిందట. మళ్ళీ లేస్తాడు. సారు కోమలకు జారుకపోయిండు. బిగ్గర అయింది అనుకొని మంచిగా నిమ్మలంగా కంట్రోల్ చీర తీసుకుందట. చీర తీసుకొని చేతులు కట్టేసిందట, కాళ్ళు కట్టేసిందట. చేతులు కాళ్ళు కట్టేసి ఇక చిన్నగా పనికత్తి పట్టుకొని వచ్చి పల్ల అనుకుంటుందట. ఆ దెబ్బలకు అప్పుడు 2-3 దెబ్బలు వేసినాక సార్కు చెగ పుట్టుకొచ్చి ఆడినాగానే చిన్న కొడుకు చూసిందట. చిన్న కొడుకు చూసి మమ్మీ వద్దు డాడీని కొట్ట కానీ చిన్న కొడుకులు వెళ్ళి పెడుతున్నాగానే నువ్వు మర్యాద ఓ కాడ కూర్చోవు అని కొడుకుని బెదిరించి కొడుకుని ఆడ కూర్చోబెట్టి ఇక కాళ్ళు నరికింది, చేతులు నరికింది, ఏడికి పడితే ఆడికే నరికి ఇచ్చిపెట్టినాక పోరగాళ్ళంతా ఒకటేసారి లేచి కయ్యలు వెళ్ళి పెట్టేసరికల్లా చుట్టుపక్కల చూసి అరే గిల్లిటలు వెళ్ళి అవుతుంది అనుకొని దర్వాదీయమంటే దర్వాది ఇస్తలేదంట. దర్వాది ఇస్తలేదు ఏదో అవుతుంది కథ అనుకొని జర చుట్టుపక్కల లేచేసి హుషారు చేసి తలుపులు ఇరగొట్టినట. తలుపులు ఇరగొట్టి చూస్తారకాల మంచిగా కత్తి పట్టుకొని నిలబడదట. కత్తి పట్టుకొని నిలబడేసరికల్లా ఈయన మాత్రం మంచం మీద ఏడికాడికి రక్త బండాలం అయ్యి ఇల్లు ఎలుపున రక్తమే అయిందట. మొత్తం బలిజల్లినట్టు చేసిందట. ఇక కొనపోయి దవాఖానలు వేసినాడు. దవాఖానలు వేస్తారు కదా డాక్టర్లు గవర్నమెంట్ దవాఖానకి ఏం కొనపోతే ఈయన మా వల్ల కాదా ఈయన ప్రైవేట్ దవాఖాన కొనబోతే ప్రైవేట్ దవాఖాన కొనపోయినా కానీ ఆడికి పోయినాక డాక్టర్ ఉండి ఈయన ఆయుష్ అయిపోయింది, ఈయన పని అయిపోయింది అని చెప్పిరట. కథం పిల్లని కొనపోయి లోపలి పెట్టారు. పొరగలాగమైనట్టేనా ఎన్ని రోజులు పోతుంది 7 6 నెలలు లేకపోతే 2 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తుందేమో. కానీ ఇప్పుడు బయటకు వచ్చినాక రేపన్నాడు ఓడన్నా ఓడు నోటి ఉంచకుండా వస్తున్నాయి ఏమని ఏమెక్కడ చంపినవే నీ మొగని అని అడతారు గట్టే ఊరు సైన్ వాళ్ళు. ఏం చెప్తుండొచ్చు? మీడియాగా చూసుకొని మొగని చంపినా అని చెప్తుండొచ్చునా? రేపన్నాడు పొరగాలు పెద్దగా అవుతారు. పెద్దగా అయినాడు ఆ పొరగాళ్ళకు కూడా నత్తే కదా. ఎవరయ్యా మీ అమ్మ మీ అయ్యని చంపే ఫలాన్ని ఉంచుకొని పొరగాళ్ళకు కూడా ఎల్లకాలం తెప్పనే కదా. ఇసవంటి బడవ కథలు పడతారు కొంతమంది. అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చట. కానీ 38 ఏళ్ళకే మొగడు ముసలోడు అయిపోయినాడు. అంటే ఈయనకంటే వచ్చి పొరగాడు దొరికితే దొరికిండు. సరే ఆయన ఉంచుకున్న దాన్ని ఉంచుకున్న చేత చేయక మళ్ళా వీరికి తాగుడు అలవాటు చేయించి తాగినాక ఏకంగా మొగని చంపేటట్టు చేస్తేవి ఏం సాధించినట్టు చెప్పిగా.
ఈ కవిత అంటే ఆమె ఆ నాగేశని చంపి ఏం సాధించినట్టు కొన పోయి లోపలేసి 4 పెట్లు పెట్టేసరికి మొత్తం ఎక్కడ దగ్గర ముచ్చలు మొత్తం బయటకు చెప్పేసిందట. గీస ఉంచి ఆడోళ్ళు తలగబడ్డారు. అందుకోసమని ముందుగానే చెప్పిన మొగల చంపుతందుకు మొనగాని ఆడోళ్ళు తయారయ్యారు ఈ మధ్య కాలంలో. అమ్మగారి మీ ఎకరం సంబంధాలు నాశనం అయిపోను, బయటకు పోతే ఏం పాడైతే చెప్పురి. గిదే బువ్వ గాఢ ఉంటుంది, కాకపోతే జరంత కొత్తదనం తప్పితే అంతకన్నా మించింది ఏముంటో చెప్పు. వీడు 3 పిల్లల కన్నాక వీడు మొగోడు కాకుండా వచ్చినా, లేకపోతే ఈయన దగ్గర మొగతనం లేకుండా అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చట అయితే కానీ ఎదుగు ఈయన బలం లేకుండా వచ్చినా గిట్ట తలగబడ్డాక 7 సంవత్సరాలు చేసి పాడతారు చెప్పురు ఈ కాలంలో కొంతమంది.